అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే ఆఫీసర్ క్లబ్ ప్రభాత్ నగర్ లో ఏర్పాటు చేసిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కేంద్రంలో రోజ్గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 150 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ యువత సాధికారత లక్ష్యంగా ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అంకిత భావం, పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన వారికి అభినందనలు తెలిపారు. సిఐఏఎస్, బిఎస్ఎఫ్, ఐటీవీపీ, ఐఐటీలలో ఉద్యోగులు రావడం సంతోషమన్నారు. ప్రధాని మోదీకి ఇష్టమైన కార్యక్రమం రోజ్గార్ మేళా అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఉద్యోగాలు సృష్టించి ఇవాళ ఖాళీలు పూర్తి చేసే ప్రయత్నం చేసి 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించమంటే, ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించమంటే వారి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజే 40 దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, మనం నియామక పత్రాలు ఇస్తున్నాం. మనం ఈ గుంతకల్లోనే ఈ 3వ రోజ్గార్ మేళా. నేను కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ 19 రోజ్గార్ మేళలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక సార్లు తిరగడం జరిగింది. చాలా సందర్భాల్లో ఈ నియామక పత్రాలు తీసుకున్నట్టు ఆ యువతను అడుగుతూ ఉంటాను, మీ నాన్నగారు ఏం చేస్తారు, నీకు ఇది అభిప్రాయం ఎట్లేదు సార్? చాలా సంతోషం సార్, మా నాన్న కష్టపడి చేసింది సార్, మా నాన్న లేబర్ పని చేస్తారు సార్, మా నాన్న ఉద్యోగం చేస్తారు సార్, చిన్న పని చేస్తారు సార్, నేను ఉద్యోగం వస్తాను అనుకోలేదు సార్, మళ్ళీ మధ్య దళాన్ని ఎవరు అనుకోవాలి సార్, పైరవ్ చేయాలనుకున్నాను సార్, నాకు ఎవరు తెలియదు సార్, నాకు రూట్ లేదు సార్, ఎగ్జామ్ రాస్తా సార్, అటెండ్ అయినా సార్, నేను ఇంట్లో కూర్చున్నా, నాకు ఉత్తర్వులు వచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం వచ్చింది, నాకు గొప్ప అనిపించింది. నా తల్లిదండ్రులు నన్ను ఏదో చేయాలి, ఉద్యోగం చేయాలనుకున్నారు, నా కుటుంబాన్ని పోషించాలనుకున్నా, నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను ఏదో చదివించాలనుకున్నాను, ఇంట్లో తిండి లేకుండా తిప్పలు పడి కూడా ఈరోజు కూలీనాలు చేసి నాకు శిక్షణ ఇప్పించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధిస్తానా అనే అయోమయంలో ఉన్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి యొక్క రోజ్గార్ మేళా ద్వారా నాకు ఉద్యోగం రావడం నిజంగా నా తల్లిదండ్రులు కలను నేను నెరవేర్చామని ఆయన చెప్పి నాకు చాలా సంతోషం ఉంది సార్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ గారు సప్త సూత్రాలను పాటించి ఈ దేశాన్ని సంక్షోభానికి పోకుండా కాపాడే ప్రయత్నం చేయండి, ఎరువులు తక్కువ వాడండి, ఇట్లా అనేక రకాల వాళ్ళు పిలిపించింది. కాబట్టి దానికి అనుగుణంగా మనం వివరించాల్సి ఉంది. క్రియేటివిటీ వాళ్ళు విదేశీ వస్తువులను వాడే ప్రయత్నం బంద్ చేయండి, స్వదేశీ వస్తువులను తయారు చేసుకోండి. ఏవైతే ఇతర దేశాల నుంచి దిగుమతులు మనం తీసుకుంటున్నామో దాన్ని గుర్తించండి, ఎగుమతులు చేసే స్థాయికి మనం రావాలి, క్రియేటివిటీ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతోని నరేంద్ర మోడీ గారు అనేక రకాల ఈ దేశ ప్రజలు కూడా ఒక చైతన్యం తీసుకోవడానికి, ఒక ఆలోచన కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దాని అనుగుణంగా మనం దీన్ని ముందుకు వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ కర్మయోగి ప్రారంభ పోర్టల్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఐగాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా 3,600 కోర్సులకు సంబంధించి మనం ఆన్లైన్ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. దాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఏమి సాధించాం, ఉద్యోగం రాకముందు ఏ విధంగా కష్టపడ్డాం, ఆ కష్టాలు నెక్స్ట్ తరానికి రావద్దు, నెక్స్ట్ యువతకు రావద్దు, వాళ్ళు కూడా కొత్త ఆలోచన కల్పించాలి. ఈ దేశం పట్ల ఒక మంచి ఆలోచనతో కల్పించే విధంగా సమాజాన్ని తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచన మీ లోపల వచ్చినప్పుడే మీ ఉద్యోగం పొందిన దానికి సార్థకత ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. నాకు ఉద్యోగం వచ్చింది అయిపోయింది కదా, నాకు ఏం అవసరం లేదు, ఇక నేను నా కుటుంబం అన్నట్టు ఆలోచన కావాలి, పక్క పెట్టాలి. ఫస్ట్ నేషన్ నెక్స్ట్ ఫ్యామిలీ, ఫస్ట్ నేషన్ నెక్స్ట్ ఫ్యామిలీ. ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, వాళ్ళు తెలంగాణ చూసుకోండి, తెలుగు రాష్ట్రాలు చూసుకోండి. 12 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కేవలం 2 సంవత్సరాలు 3 లక్షల కోట్ల విలువ చేసినటువంటి అభివృద్ధి పనులను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన విషయం. అందరికీ మీ కర్నూలు సభలోనే 13,300 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధానికి 58,000 కోట్ల రూపాయలు ఇలా ఆర్థికంగా సాయం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశం ఇవాళ సౌత్ లో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే
అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.